ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తిరిగిందా? రష్యాపై కేవలం ఆర్థిక ఆంక్షలతోటి సరిపెట్టుకున్న ఐరోపా సమైక్య ఇప్పుడు మరింత కఠిన వ్యూహంతో ముందుకెళ్తుందా? 21వ ఆంక్షల ప్యాకేజీ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది? రష్యా చమురు ఎగుమతులు, సముద్ర రవాణా, ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న ఈ చర్యలు యుద్ధ గమనాన్ని మార్చగలవా? మరోవైపు రష్యా ఎలాంటి ప్రత్యామ్నాయ వ్యూహాలతోటి ముందుకు సాగుతోంది? ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, భారత్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలపైన ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్ యుద్ధం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఐరోపా సమాఖ్య రష్యాపై తన ఆర్థిక, దౌత్య, సముద్ర వ్యూహాలను మరింత కఠినతరం చేసింది. తాజా 21వ ఆంక్షల ప్యాకేజీతో రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు నిధులు సమకూరుస్తున్న ప్రధాన వనరులను లక్ష్యంగా చేసుకోవడమే EU ప్రధాన ఉద్దేశమని ప్రకటించింది. గతంలో బ్యాంకింగ్, సాంకేతికత, వ్యక్తిగత ఆంక్షలకే పరిమితమైన చర్యలు ఇప్పుడు సముద్ర రవాణా, చమురు ఎగుమతులు, ఆర్థిక నెట్వర్క్ల వరకు విస్తరించడం ఈ నిర్ణయంలో ప్రత్యేకతగా కనిపిస్తోంది. ఈ కొత్త ఆంక్షల కింద రష్యాతో సంబంధాలున్న అనేక బ్యాంకులు, క్రిప్టో వేదికలు, చమురు వ్యాపార సంస్థలు, షిప్పింగ్ నెట్వర్క్లు, అలాగే పాశ్చాత్య దేశాలు షాడో ఫ్లీట్ గా పేర్కొంటున్న పాత ట్యాంకర్ నౌకలపై కూడా పరిమితులు విధించబడ్డాయి. ఈ నౌకల ద్వారా రష్యా G7 చమురు ధర పరిమితిని దాటవేస్తోందని EU ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యధరా సముద్రం, ఇతర కీలక సముద్ర మార్గాల్లో యూరోపియన్ నౌకాదళ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం కూడా వ్యూహంలో భాగంగా మారింది. యూరోపియన్ నాయకుల వాదన ప్రకారం ఉక్రెయిన్ పై కొనసాగుతున్న దాడులకు ఆర్థిక వనరులను తగ్గించకపోతే యుద్ధం మరింత సుదీర్ఘమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల చమురు ఆదాయం, ఆర్థిక లావాదేవీలు, సముద్ర రవాణా వ్యవస్థలను ఒకేసారి లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి పెంచాలని వారు భావిస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ చట్టాల పరిధిలోనే సముద్ర భద్రతా చర్యలు కొనసాగుతాయని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ చర్యల ప్రభావంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇవి రష్యా ఆదాయంపై గణనీయ ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తుండగా, మరికొందరు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు, కొత్త భాగస్వామ్యాల ద్వారా మాస్కో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందని భావిస్తున్నారు. దీంతో ఈ తాజా ఆంక్షలు ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త దశకు నాంది పలికిన పరిణామంగా అంతర్జాతీయ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. యూరోపియన్ సమాఖ్య తాజా ఆంక్షలను పరిశీలిస్తే అవి కేవలం రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో యూరప్ తన భద్రతను ఇకపై పూర్తిగా అమెరికాపైనే ఆధారపడకుండా స్వయంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోందనే సంకేతాలను ఈ పరిణామం ఇస్తోంది. రక్షణ, సముద్ర భద్రత, ఇంధన విధానం, ఆర్థిక ఆంక్షలు వంటి రంగాల్లో సమన్వయాన్ని పెంచే ప్రయత్నం ఇప్పుడు మరింత వేగవంతమవుతోంది. అమెరికాలో రాజకీయ పరిణామాలు కూడా యూరోపియన్ వ్యూహాలపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ కు అందించాల్సిన మద్దతు, రష్యాపై అనుసరించాల్సిన విధానంపై అమెరికాలో భిన్న రాజకీయ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అమెరికా విధానం ఎలా మారినా యూరప్ తన భద్రతా వ్యవస్థను స్వతంత్రంగా కొనసాగించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని యూరోపియన్ నాయకత్వం భావిస్తోంది. అయితే యూరోపియన్ సమాఖ్యలో అన్ని దేశాలు ఒకే విధమైన ఆర్థిక ప్రయోజనాలు కలిగి లేవు. ఇంధన దిగుమతులు, సముద్ర రవాణా, వాణిజ్య సంబంధాలు, దేశీయ పరిశ్రమల అవసరాల కారణంగా కొన్ని దేశాలు ప్రత్యేక మినహాయింపులు లేదా సడలింపులను కోరుతున్నాయి. దీంతో ఆంక్షల రూపకల్పనలో రాజకీయ చర్చలు, ఆర్థిక సమతుల్యత, సభ్య దేశాల ప్రయోజనాల మధ్య రాజీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఒక వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం యుద్ధ రంగంలో మాత్రమే సాగడం లేదు. ఆర్థిక వ్యవస్థలు, ఇంధన మార్కెట్లు, సముద్ర మార్గాలు, దౌత్య సంబంధాలు, అంతర్జాతీయ కూటములన్నీ ఈ పోరాటంలో భాగమవుతున్నాయి. అందుకే యూరోపియన్ సమాఖ్య తాజా చర్యలను కేవలం ఆంక్షల ప్యాకేజీగా కాకుండా మారుతున్న ప్రపంచ భద్రతా నిర్మాణంలో ఒక కీలక వ్యూహాత్మక అడుగుగా నిలిచింది. రష్యా దృష్టిలో చూస్తే పాశ్చాత్య దేశాలు అమలు చేస్తున్న ఆంక్షలు కొత్తవి కావు. 2014లో క్రిమియా విలీనం తర్వాత ప్రారంభమైన ఆర్థిక ఆంక్షలు 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరింత విస్తరించాయి. అయినప్పటికీ చమురు, సహజ వాయువు, ఖనిజ వనరుల ఎగుమతుల ద్వారా తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునేందుకు మాస్కో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను అభివృద్ధి చేస్తూ వచ్చింది. ఇదే కారణంగా ఇప్పుడు యూరోపియన్ సమాఖ్య దృష్టి చమురు రవాణా వ్యవస్థలపై మరింత కేంద్రీకృతమైంది.
పాశ్చాత్య దేశాలు షాడో ఫ్లీట్ గా పేర్కొంటున్న పాత చమురు ట్యాంకర్ల నెట్వర్క్ ద్వారా చమురు ధర పరిమితులను తప్పించుకుంటూ రష్యా అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరాలు కొనసాగిస్తోందని EU, G7 దేశాలు ఆరోపిస్తున్నాయి. దీనికోసం పాత నౌకల వినియోగం, సంక్లిష్ట యాజమాన్య నిర్మాణాలు, వివిధ దేశాల్లో నమోదైన షిప్పింగ్ సంస్థలు వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నట్లు పాశ్చాత్య ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు నివేదిస్తున్నాయి. రష్యా మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ తాము అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని చెబుతోంది. ఇదే సమయంలో ఆసియా మార్కెట్లు రష్యాకు కీలక ఆధారంగా మారాయి. చమురు, సహజ వాయువు, ఇతర ఇంధన ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆసియా దేశాల ప్రాధాన్యం పెరిగింది. ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాలు, స్థానిక కరెన్సీల వినియోగం, కొత్త లాజిస్టిక్ మార్గాల అన్వేషణ వంటి చర్యల ద్వారా ఆంక్షల ప్రభావాన్ని తగ్గించేందుకు మాస్కో ప్రయత్నిస్తోంది. అయితే తాజా యూరోపియన్ ఆంక్షలు ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థలపైనే మరింత ఒత్తిడి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సముద్ర రవాణా, బీమా సేవలు, ఆర్థిక లావాదేవీలు, నౌకల నిర్వహణ వంటి అనుబంధ వ్యవస్థలపై పరిమితులు పెరగడం వల్ల రష్యా ఎగుమతుల వ్యయం పెరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు రష్యా కొత్త వాణిజ్య భాగస్వామ్యాలు, ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు, ఆర్థిక వ్యవస్థలో మార్పుల ద్వారా ఈ ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. దీంతో ఆంక్షలు మరియు ప్రత్యామ్నాయ వ్యూహాల మధ్య పోటీ రాబోయే నెలల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. యూరోపియన్ సమాఖ్య తాజా ఆంక్షలు ఉక్రెయిన్ యుద్ధానికే పరిమితం కావు. అవి ప్రపంచ ఇంధన మార్కెట్లు, సముద్ర వాణిజ్య మార్గాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు భూ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు సరఫరా వ్యవస్థలో ప్రతి కొత్త ఆంక్ష అంతర్జాతీయ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో దిగుమతులపై ఆధారపడే దేశాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా ఆర్థిక వ్యవస్థలకు ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు కీలక అంశంగా మారాయి. ఈ పరిస్థితిలో భారత్ సమతౌల్య దౌత్యాన్ని కొనసాగించడం అత్యంత ముఖ్యంగా మారుతోంది. ఒకవైపు యూరోపియన్ సమాఖ్య, అమెరికా వంటి వ్యూహాత్మక భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేస్తూనే మరోవైపు రష్యాతో ఇంధన రక్షణ, వాణిజ్య రంగాల్లో ఉన్న సహకారాన్ని కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొనసాగిస్తోంది. ఇదే సమయంలో మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో మారుతున్న శక్తి సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని విదేశాంగ విధానాన్ని మరింత చురుకుగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతర్జాతీయ వాణిజ్యంలో స్థానిక కరెన్సీల వినియోగం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలు, సరఫరా గొలుసుల భద్రత, సముద్ర మార్గాల రక్షణ వంటి అంశాలు రాబోయే కాలంలో మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ఇక రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ మాత్రమే కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, దౌత్య కూటముల వ్యూహాత్మక ఆధిపత్యం మధ్య జరుగుతున్న విస్తృత పోటీగా మారుతోంది. ఆంక్షలు ఎంత ప్రభావం చూపుతాయి, రష్యా ఎంతవరకు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొంటుంది, ప్రపంచ మార్కెట్లు ఎలా స్పందిస్తాయి అనేదే రాబోయే నెలల్లో కీలకంగా మారనుంది. ఈ మారుతున్న సమీకరణాల్లో ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ సమతుల్య దౌత్యం, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం మరింత పెరిగింది.